హాయ్ అండి. అందరూని రేగుపళ్ళు, జిల్లేడాకులు తల మీద పెట్టుకుని అందరూ తలస్నానం చేశారా? మాదైతే అయిపోయిందండి. ఈరోజు గుమ్మంలో చక్కగా ముగ్గులవి పెట్టుకుని, గడపలో పసుపు రాసి బొట్లు పెట్టుకొని, అదేవిధంగా వంటగదిలో స్టవ్ అంతా శుభ్రం చేసుకుని, పసుపు రాసి బొట్లు పెట్టుకుని, ఇత్తడి గిన్నెలో మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుని గిన్నెలో పాలు పోసుకోవాలండి. ఈలోగా మనము ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఆవు నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూశారు కదండి, పాలు పొంగుతున్నాయి. ఇలా పొంగుతున్నప్పుడు సూర్యదేవాయ నమః అనాలి. బియ్యం వేసేటప్పుడు కూడా సూర్యదేవాయ నమః అని 3 సార్లు చెప్పాలి. మనం చెరుకు గడ తీసుకుని దాంతో మాత్రమే కలపాలండి. అదేవిధంగా అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసి మనం చెరుకు గడ ఏదైతే ఉందో దాంతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నాదైతే పూజా విధానం అయిన తర్వాతే మాత్రమే ఈ వీడియో తీశానండి. సూర్యదేవ భగవానుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం నేను ఎరుపు పువ్వులే మాత్రమే పెట్టుకున్నానండి. మీరు కూడా ఎరుపు పువ్వులు పెట్టుకున్నారా? అలాగే నేను పూజ చేసేటప్పుడు 7 దీపాలు వెలిగించుకున్నానండి. 7 దీపాలు వెలిగించుకొని, గోధుమ దీపాలు కూడా వెలిగించుకొని, అలాగే 7 చిక్కుడాకుల మీద 7 నైవేద్యాల్లాగా పరవన్నం పెట్టుకుని, రేగుపళ్ళు కూడా 7 పెట్టుకున్నానండి. అదేవిధంగా చిక్కుడుకాయలతో రథం కూడా తయారు చేశానండి. అలాగే మా బాల్కనీలోకి సూర్య భగవానుడు మాకు ఎప్పుడు వెలుగు ఇస్తూనే ఉంటాడు, బాగా కనబడుతుంది. అందుకని నేను ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తూ ఉంటాను. చూశారు కదండి ఎంత చక్కగా వెలుగు వస్తుందో. మరి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా చేశారని అనుకున్నాను. నాకైతే హ్యాపీగా అనిపించింది. కట్టుకునేటప్పుడు కూడా చీర కూడా ఎరుపు చీర కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. మరి నా వీడియో మీకు నచ్చిందా? నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.